ఇయాల రేపు భూములకు శీతం రేట్లు పెరిగినాయి. కొన్ని జాగలల్ల గజం భూమి కూడా లక్షలలో వలుకుతున్నది. అందుకే ఉన్న భూములను మస్తు పైలంగా కాపాడుకుంటుర్రు పబ్లిక్. అయితే సరిగ్గా ఇసొంటి యాలల్లనే పబ్లిక్కు షాక్ కొట్టినంత పనైంది. ప్రైవేట్ భూములు కూడా నిషేధిత భూములు లిస్టులకు పోయినాయి. ఇక చూడుర్రి, దాని మీద ఇప్పుడు రచ్చ రచ్చ అవుతుంది. సర్కారోళ్లకు ఎగస్ పార్టీలకు పంచాది గట్టిగా నడుస్తుంది. ఇప్పటికే ఇల్లు వాయే వాకిలు వాయే అని మొత్తుకుంటురు పట్నం పబ్లిక్. ఇప్పుడు అదాటన ఉన్న భూములు, అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు, లోన్లు తీసుకొని కట్టుకున్న ఇండ్లు అన్ని నిషేధిత జాబితాలకు పోయినాయి. అంటే వాటిని అమ్ముడు కోనుడు అయ్యే పని కాదన్నట్టు. ముచ్చట తెలిసి పట్నం చుట్టుముట్టున్న జిల్లాలో ఆగమాగమవుతురు జనాలు. ప్రైవేటు జాగాలు, ప్రైవేట్ ఆస్తుల మీద సర్కారు వాళ్ళది ఏంది పెత్తనం అని అడగబట్టిండ్రు. ఇంకో దిక్కు ఎగసి పార్టీ వాళ్ళు సుధా పంచాది గట్టిగానే మోపు చేసిండ్రు. ఇక చూడరి, మల్కాజిగిరి దిక్కుపోయిన మాజీ మంత్రి మంచిగానే అరుచుకున్నాడు. తప్పు మీది, ప్రజలకెందుకు శిక్ష? 2008లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం యుఎల్సి రద్దు చేసింది. యుఎల్సి రద్దయిన తర్వాత ఆ భూములన్నీ పట్టా భూములుగా మారినాయి, లేఅవుట్లు అయినాయి. ప్రజలు ఇల్లు కట్టుకున్నారు, అపార్ట్మెంట్లు కొనుక్కున్నారు, ప్రజలు అక్కడ నివసిస్తున్నారు. 20 ఏండ్ల నుంచి లేని సమస్య రాత్రికి రాత్రే మీకు ఎందుకు ఆ బుద్ధి పుట్టింది? ఆ యుఎల్సిలో పరిష్కారమైన భూములన్నీ కూడా ఎందుకు నిషేధిత జాబితాలో పెట్టారు అని ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. అంతేకాదు ఇంకేమన్నాడో చూడండి హరీష్ రావు సారు. నేను ఈ మల్కాజ్గిరి నుంచి కూడా రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ రాష్ట్ర ప్రజలకు నేను భరోసా ఇస్తా ఉన్నా, అధైర్యపడకండి. మీకోసం జనతా గ్యారేజ్ తలుపులు తెరిచే ఉన్నాయి, ఎవరైనా రావచ్చు. కారు పార్టీ వాళ్ళ ఆఫీసుకు గదే తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్ అని ఇంకో పేరుతో పిలుచుకుంటారు గులాబీ లీడర్లు. అందుకే ఎవ్వరికేం తిప్పలున్నా జనతా గ్యారేజ్ తలుపులు తెరిచే ఉంటాయి, రానట్టు పిలుస్తాండ్రు. ఇక అట్లుంటే పబ్లిక్ ఏం పికర్ చేయొద్దు, దరఖాస్తులు పెట్టుకుంటే భూమి జాగలను నిషేధిత జాబితాలకేంచి తీసేస్తాం అంటున్నారు కదా సర్కారు వాళ్ళు. దాని మీద కూడా గులాబీ లీడర్లు గట్టిగానే గరం అవుతాండ్రు. ఇప్పుడు ముఖ్యమంత్రులు నిషేధిత జాబితాలకు వచ్చినాక ఇప్పుడు సురుకు పుట్టింది. ఇప్పుడు పొంగులేటి సారీ అంటుండు. ఎవరికి చెప్తున్నావు పొంగులేటి సారీ? ముఖ్యమంత్రికి చెప్తున్నావా? ఏదో తెలియక నీళ్లు కూడా పెట్టినా జరేమనుకోకు సారీ అంటుండా? ఇంత పదవి పోతుందని సారీ చెప్తున్నావా? ముఖ్యమంత్రులే ఇలా నిషేధిత జాబితాలు పెడితే ఇప్పుడు ముఖ్యమంత్రి దరఖాస్తు పెట్టిండా నా ఇల్లు తీసేయండి మరి? రేవంత్ రెడ్డి కూడా నా ఇల్లు నిషేధిత జాబితాలో పడ్డది, నాది తొలగించగలరు అని అప్లికేషన్ పెట్టిండా మీ సేవలో పోయి? మరి ప్రజలు ఎందుకు పెట్టాలి? ఈ ప్రజలు ఎందుకు ఆఫీసుల చుట్టూ తిప్పుతున్నావు? ఇంకో దిక్కు గిదే ముచ్చట మీద పువ్వు పార్టీ వాళ్ళు సుధా మైకుల ముంగట్టుకొచ్చి మరల పడతాండ్రు. ఇవాళ ధరణి తర్వాత భూభారతి ఏదైతే తెచ్చిపెట్టిందో ఈ భూభారతి మరింత అఘాతంలో ముంచింది పేద రైతాంగాన్ని. రేవంత్ రెడ్డి గారు గొప్ప నిష్ణాతులు వారు. మేము అనుకున్నాం ఆయనకు పరిపాలన అనుభవం లేదు, ఆయన ఎప్పుడు మంత్రిగా కూడా చేసిన అనుభవం లేకపోవచ్చు అని చెప్పి అనుకున్నాం. కానీ ఒక దాంట్లో మాత్రం చాలా నిష్ణాతుడు ఆయన. ఈ తెలంగాణ రాష్ట్రంలో భూముల మీద బాగా అవగాహన ఉండి డాక్టరేట్ చేసినటువంటి ఏకైక నాయకుడు రేవంత్ రెడ్డిగా ఇవాళ చరిత్రకి ఎక్కిండు. ఇక ఎగస్ పార్టీ వాళ్ళ ముచ్చట్లు అన్ని అట్లుంటే ఒక్క గజం ప్రైవేటు భూమిని కూడా నిషేధిత జాబితాలో ఉంచాం. పబ్లిక్ ఎవళ్ళు పరేషాన్ అయ్యే పనే లేదు అంటుర్రు సర్కారు వాళ్ళు. ఆఫీసర్లు లాపర్వ చేయబట్టి గట్లయినా అట్టున్నది, అన్ని సరి చేస్తాం అన్నట్టు చెప్తుండ్రు. మరి ఇక ఎట్ట సరి చేస్తారో ఏం చేస్తారో చూసుకుంటూ పోవాలి. కానీ ఏండ్ల సందేలుతున్న భూములు, ఉంటున్న ఇండ్లు అన్ని నిషేధిత జాబితాలకు పోయినాయని అంటుంటే గాయ అవుతుండ్రు జనాలు.